గత 18 నెలల నుంచి కూడా చర్చ చేసే అవకాశం ఉండే. గౌరవ సభ్యులకి, ఆ పార్టీకి, ఆ ప్రభుత్వాలు కూడా తప్పకుండా వాటన్నిటిని చర్చ చేయండి. ఇవాళ ఒకటే ఒక అంశం మీద నేను గతంలో సెప్టెంబర్ 2012లో ఆనాడు ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి అంశం వచ్చినప్పుడు కోర్టు కూడా ఒక తీర్పు ఇచ్చింది అధ్యక్ష. యాజ్ అన్ ఇంటీరియర్ మెజర్స్ ఆల్ ది పార్టీస్ టు ది above proceedings are agreeable that the state of Andhra Pradesh election commission is to proceed with the election with the existing system అని చెప్పిన అధ్యక్ష. అంటే ఇప్పుడు కొత్తగా నేనేం కోరుతున్నా, మూడ్ ఆఫ్ ది హౌస్ అనేటువంటిది పరిగణలోకి తీసుకుంటారు ఏ కోర్టు కానీ ఎక్కడ కూడా. కాబట్టి ఈ హౌస్లో నేను రాజకీయ పార్టీలు అందరికీ విజ్ఞప్తి చేస్తాను. ఒక బలహీన వర్గాల మంత్రిగా, వారు కూడా మంత్రిగా పనిచేసినారు. ఇప్పుడు తవ్వుకుంటుంటే పెంకాసులు మీరేం చేశారు, మేమేం చేశారో చర్చ చేద్దాం. మీరు 10 సంవత్సరాల అధికారం నుండి బీసీలకు ఏమిచ్చారు, ఎంబీసీలకు, అవన్నిటి ప్రశాంత్ రెడ్డి గారు ఒక్క నిమిషం సార్ మాట్లాడు, నేను చెప్తే విను కదా, వాటన్నిటికి సంబంధించి మేనిఫెస్టోల మీద చర్చ చేయడానికి, ఇతరాత్ర చర్చ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. మేమేం చెప్పినాం, ఏం చేసినాం, మీరేం చెప్పారు, ఏం చేసారో చర్చ చేద్దాం. నేను మళ్ళా కూడా వినమ్రపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మూడ్ ఆఫ్ ది హౌస్ ఈ రోజు సభల ఏకగ్రీవంగా మీరు అడగండి తప్పకుండా. నేను రామారావు గారిని కోరుతా ఉన్నా, అడగండి, వాటి మీద చర్చ చేస్తాం. మేము కూడా బలహీన వర్గాలకు న్యాయం చేయమని అడుగుతా ఉన్నాం. కాబట్టి బరాబర్ మీరు వాయిస్ ఎత్తుతలేరు, కమలాకర్ గారు చెప్తా ఉన్నారు, సోదరుడు ఇలా మీరు మామూలు అడుగుతా ఉన్నారు కదా, దయచేసి రాజకీయ మళ్ళీ నేను ఎవరిని కూడా టెంప్ట్ చేయడానికి ఇవ్వాలని మాట్లాడదలుచుకోలేదు. కానీ అధ్యక్ష పదవి, శాసనసభ పక్ష పదవి, కార్యనిర్వాహక అధ్యక్ష పదవి ఒకటే దగ్గర ఉంటే నేనేమన్నా అద్దా, నేను అధ్యక్ష నాకేం సంబంధం, మీ పార్టీ ఇవాళ ఒకటే అడుగుతాను. దయచేసి ఇవాళ సభ యొక్క ఆలోచన విధానం ఏకగ్రీవంగా ఉండాలి. నేను గౌరవ శాసనసభాపతిని విజ్ఞప్తి చేస్తున్నా, ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం జరుగుతూ ఉంది. ఇలా ఈ చారిత్రాత్మక నిర్ణయంలో అపశకునాలు మాట్లాడుతూ కోర్టులు కొట్టేస్తాయనో అటువంటి విధమైనటువంటి ఆలోచన కలగజేస్తూ ప్రజలకు ఎవరైనా కొంతమంది అటువంటి ఆలోచన చేసే వాళ్ళకు కూడా సభ ఏకపక్షంగా ఉంది అని చెప్పేటువంటి ఒక డైరెక్షన్, ఒక శుభమైనటువంటి సూచిక పోవాలి తప్ప ఇందులో ఇతరత్ర చర్చలు ఇవ్వకుండా నేను తమరి ద్వారా గౌరవ సభ్యులకు, గౌరవ రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నా వినమ్రపూర్వకంగా. ఇది ఒక సోషల్ జస్టిస్ కు సంబంధించిన ఒక పెద్ద చారిత్రాత్మక నిర్ణయం. ఇంత గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా మా నాయకుడు రాహుల్ గాంధీ గారు, దాని తర్వాత కామారెడ్డి డిక్లరేషన్, ఇంటింటికి వెళ్ళి సర్వే, ఇవాళ క్యాబినెట్ అన్ని రకాల కార్యక్రమాలు చేసాం. ఇంకేదని ఉంటే కూడా సభ యొక్క తెలంగాణ బిల్లు పెట్టినాడు కూడా ప్రిన్సిపల్ ఆపోజిషన్ సుష్మా స్వరాజ్ గారు నాయకురాలు ఆనాడు చెప్పింది ఒకటే, అధికార పక్షం ప్రతిపక్షం మనం ఏకగ్రీవంగా మూడ్ ఆఫ్ ది హౌస్ అన్నప్పుడు వస్తే డిస్టర్బెన్స్ అవుతుందని హెడ్ కౌంట్ పెట్టి బిల్లు పాస్ చేశారు అధ్యక్ష. ఇవాళ అటువంటి సాంప్రదాయాలు ఒక పెద్ద చారిత్రాత్మక నిర్ణయం జరిగితే కోటికి ఎన్నికలు ఎక్కువట్టినట్టు ఊకే దాంట్లో అది ఇది అనే కంటే చర్చ వద్దు అని దయచేసి నేను మీ ద్వారా మరొకసారి గౌరవ సభ్యులకు విజ్ఞప్తి. మీరు అడుగుతున్న అంశాలు డెఫినెట్లీ ఒకరోజు చర్చకు అవకాశం ఇవ్వండి. ఆ ఏ ప్రొవిజన్లు ఇస్తారో ఎల్ఏ మినిస్టర్ గారు అవకాశం తీసుకొని దాని మీద మాట్లాడండి. ఇవాళ మాత్రం సభ ఏకగ్రీవంగా ఏకాభిప్రాయంతో 42% సంబంధించి ఉన్నది అని చెప్పే ప్రయత్నం చేయాలి. నేను గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని కూడా కోరుతా ఉన్నా, ఇవాళ డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్ రావద్దు, ఇందులో ఏకగ్రీవంగా రావడానికి మీరు సహకరించి పార్టీని ముందుకు తీసుకుపోవాలని సందర్భంగా కోరుతా ఉన్నా. 42% బీసీ రిజర్వేషన్లు ఇవ్వలేమని చెప్పింది కూడా క్లారిఫై. నేనేమడుగుతున్నా అంటే, నేను గౌరవ సభాధిపతి గారిని కూడా కోరిన, మూడ్ ఆఫ్ ది హౌస్ చాలా ఇంపార్టెంట్ ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించి మీరు మిగతా అంశాలు అన్ని చర్చ చేయడానికి అవకాశం ఏంటి అధ్యక్ష. ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు వాళ్ళకు ఉంది. మేము ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు సంబంధించి ప్రశ్నించే హక్కు ఉంది. వాటన్నిటికీ ఒక సపరేట్ టైం ఇవ్వండి. ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి ఒక అడుగు ముందు కొడతా ఉంది. కొన్ని ఇబ్బందులు ఉంటే ఇబ్బందులు ఏ విధంగా తొలగిస్తాం మీరు సలహా చెప్పి మాకు ప్రభుత్వంలో కూర్చొని మీకేం దాంట్లో రాజకీయాలు ఏమున్నది. ఇలా రాజకీయాల్లో తప్పకుండా మీరు వచ్చి సలహా సూచనలు, ఇలా మీరు మంత్రి ఉన్నప్పుడు మేము వచ్చినాం, మీరు మంత్రి మీరు వచ్చి ఏం చేద్దామని ఆలోచన చేయాలి తప్ప ఇంట్లో ఇంకా బేసిజం పోయి ఇంకేదో రకాల మాట్లాడేటువంటి వద్దు. అధ్యక్షుడు కూడా వాళ్ళ పార్టీ జనరల్గా నేనేం శంకరను ప్రొవోక్ చేయడానికి అట్టలేను. ముఖ్యమంత్రి అభ్యర్థి చెప్పారు, శాసనసభ పక్షం ఇయ్యలేకపోయినారు, బీసీ అధ్యక్షుడు తొలగించి వేరేటోళ్ళు అయినరు. ఇవాళ మళ్ళీ మీ అధ్యక్షుడు మొత్తం రాష్ట్రం ఇంత ఫ్లవర్ నడుస్తూ ఉంది. బీసీలకు సంబంధించిన దేశం మొత్తం మీద 5 ఎమ్మెల్సీ అభ్యర్థులు ఇస్తే 5 కూడా సామాజిక వర్గాలకు ఇవ్వాల్సి వచ్చింది. మంత్రివర్గం విస్తరణ సామాజిక వర్గాలకు ఇస్తే అధ్యక్షుడు మాత్రం వాళ్ళు ఖచ్చితంగా రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మాట్లాడటం చేసినారు అధ్యక్ష. సరే, ఇవన్నీ ఇంటర్నల్.
నేను ఇలా మీ ద్వారా మళ్ళొక్కసారి గౌరవ సభ్యుని కోరుతా ఉన్నా, దయచేసి మూడ్ ఆఫ్ ది హౌస్ గా ఈ సభ ఈ ప్రవేశపెట్టిన తీర్మానం అండ్ మీరు హింట్ ఇస్తున్నట్టయితే చిన్న హిడెన్ ఎజెండా లీక్ ఎవరికో అటువంటి ఆలోచన ఉన్నోనికి మీరు బలం ఆహా సభలో ఈ చర్చ చేయడం ద్వారా ఇందులో పొరపాటు ఉందని మైండ్ లో అవకాశం కల్పించే చర్చ చేస్తా ఉన్నారు అధ్యక్ష. ఏమనుంటే మీరు ఇంటర్నల్ గా దానికి మాకు లీకేజ్ ఉంటే దాని లీకేజ్ సంబంధించి కవర్ చేయడానికి ఇంటర్నల్ గా నా దగ్గర రాలేకపోతే ఎల్ఏ మినిస్టర్ దగ్గర కోరి, ముఖ్యమంత్రి గారి దగ్గర కోరి, ఉప ముఖ్యమంత్రి గారి దగ్గర కోరి. కానీ ఎందుకు చెప్తున్నా అంటే దీని మీద ఇంత పెద్దగా రాద్ధాంతం దయచేసి నేను గౌరవ సిపిఐ సభ్యులు కానీ ఎంఐఎం సభ్యులకు కానీ భారతీయ జనతా పార్టీ కానీ టీఆర్ఎస్ నాయకత్వాన్ని కోరుతా ఉన్నా, తప్పకుండా ఒక మార్పు జరుగుతున్నప్పుడు కొంత మనం సీతాకు చిలుక బయటికి వస్తూ ఉంటుంటే దానికి చాలా ఇబ్బంది పడుతుంటుంది, అటు ఇట్లా తీసేస్తే రాదు. కాబట్టి దయచేసి ఇందుకు సంబంధించి ఒక కష్టపడి జరుగుతున్న ఈ ప్రక్రియ చాలా చట్టబద్ధంగా నేను స్వయంగా పర్యవేక్షిస్తా ఉన్నా. జీవో నెంబర్ 46 కావచ్చు, జీవో నెంబర్ 49 కావచ్చు, అన్ని జీవోలకు సంబంధించి అన్ని రకాల న్యాయపరమైనటువంటి అడ్వకేట్ జనరల్ క్యాబినెట్ లో కూర్చోబెట్టుకొని మాట్లాడి చేస్తా ఉన్నా తప్ప ఎక్కడ కూడా డివియేషన్ లేదు. ఇంతకంటే వేరే మార్గం ఏమింది 42% రిజర్వేషన్ అమలు చేయడానికి చెప్తే గౌరవ మంత్రి గారు చెప్పండి, మేము దాని ప్రకారం పోతాం. బరాబర్ 42% రిజర్వేషన్లతో ఎన్నికలకు పోయే ఆలోచనతోటి మా ప్రభుత్వం ఉంది ఉంది ఉంది. దానికి సంబంధించి ఏకాభిప్రాయంతో సభ తీర్మానం జరగాలని నేను మరొకసారి మీ ద్వారా సభ్యులందరూ కోరుతా ఉన్నా. కంక్లూడ్ చేయండి ప్లీజ్.